పంచాయతీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 6,971 పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కెమెరాల ద్వారా పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రెండో దశలో 283 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పాలకొండ డివిజన్లోని 13 మండలాల్లో ఎన్నికల కోసం 2,315 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో 19 మండలాల పరిధిలో 413 పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోంది. పీసీసీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి పంచాయతీ ఎన్నికల ఫలితం రసవత్తరంగా మారనుంది. తూర్పుగోదావరి జిల్లాలో 341, పశ్చిమ గోదావరి జిల్లాలో 293 పంచాయతీల్లో పోలింగ్ సజావుగా సాగుతోంది. కృష్ణా జిల్లాలో విజయవాడ డివిజన్ పరిధిలోని 14 మండలాల్లో 225 పంచాయతీ సర్పంచుల అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మేజర్ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉత్కంఠగా సాగుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ పోలింగ్ సజావుగా సాగుతోంది. రాయలసీమలో ఎన్నికల్ని ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 328 పంచాయతీలు, అనంతపురం జిల్లాలో 249 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు బందోబస్తు పెంచారు. కర్నూలు జిల్లాలో 287 పంచాయతీల్లో పోలింగ్ సజావుగా ప్రారంభమైంది. కడపలోనూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెలంగాణ జిల్లాలోనూ గ్రామ పోరు సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 256 పంచాయతీల్లో ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. మెదక్ జిల్లాలో 370, కరీంనగర్లో అత్యధికంగా 484 పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తొలి విడత ఎన్నికలు పూర్తిగా వాయిదా పడ్డ ఖమ్మం జిల్లాలో మళ్లీ విడత రసవత్తర పోరు నెలకొంది. మొత్తం 354 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోనూ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది.